హలో నమస్తే, Hi, అక్క. వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ అక్క. ఎలా ఉన్నారు? నేను సూపర్. బాగున్నాము అక్క. సో ఈ ఇంటర్వ్యూలో అయినా నాకు మాట్లాడడానికి కొంచెం స్కోప్ ఇస్తారా ప్లీజ్? ఓకేనా? మీరు మాట్లాడతారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే, చూద్దాం ఎంత మాట్లాడతారు. అయితే ఈయనతోనే మాట్లాడతాను. ఖచ్చితంగా డెవలప్ డెవలప్. డెవలప్. అనంతపురం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి ఫ్యాక్షనిజం, 5 రూపాయల ఫ్యాక్షనిజం. ఫ్యాక్షన్ 5 రూపాయల ఫ్యాక్షన్. 5 రూపాయలకి 5 రూపాయలకనే కాదక్క, మనస్పర్ధలకు కూడా జరిగినట్టు ఉన్నాయి. కానీ మన రీసెంట్ గా అనంతపూర్లో మన కళ్యాణ బైపాస్ లో 20 రూపీస్ 20 రూపాయలకి 20 రూపాయలకి గొడవ అయిందక్క. మధ్యలో ఒక అతను అంటే ఎందుకు గొడవ పడతారులేని ఇడిపిచ్చేయకపోయినందుకు ఆయన్ని చంపేశారు. అవునవును, విన్నాను, న్యూస్ లో చూసాను. అది నిజంగా మా ఇంటి పక్కనే అక్క జూడియో ఆపోజిటే కదా. జూడియో పక్కన. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఒక భయం వేస్తుంది కదా, అరే మన జనాల్లోకి వెళ్తే మనల్ని కూడా ఇట్లనే అనుకుంటారేమో. అండ్ మన స్లాంగ్ వల్ల కూడా కొన్నిసార్లు భయపడతారు కదా. అంటే స్లాంగ్ వెనకాల ఉన్న ప్రేమ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతేనా? మా మాట మీకు కొంచెం రగడైనా కూడా మనసు చాలా మాది వెన్న. నిజం, అదైతే ఒప్పుకోవచ్చు. అంటే మన స్లాంగ్ మాట్లాడడంలోనే రఫ్నెస్ కనిపిస్తుంది అక్క. వీడేంది వింత ఎందుకు మాట్లాడాలా, వింత మాట్లాడకుండా ఊరికే ఉండేది మేలు అనేది అట్లు రఫ్నెస్ వస్తుంది అన్నమాట. దానికోసం మెట్టతో కొడతాను కొడక, లోఫర్ నా కొడక. ఇంకా అసలు ఈ ఉంటాయి. నాకు నిజంగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనంతపూర్ నుండే. సో వాళ్ళు నార్మల్ గా తిట్టుకుంటూ ఉంటారు పక్కన ఉన్నప్పుడు, రే లోఫర్ నా కొడక లే లే అంటారు. నాకు అసలు అస్సలు అర్థం కాదు. మర్నాడు వస్తాను రా అంటారు, లేదంటే ఒక్కొక్క వర్డ్ ఉంటది. నాకు నిజంగా ఇప్పటి వరకు అర్థం కాదు. వాళ్ళని ఇప్పటికీ అడుగుతారు రెగ్యులర్ గా, ఈ మెట్టుతో కొడతా నా కొడక అంటే ఆ మెట్టు అంటే ఏంది అసలు చెప్పండ్రా అయ్యా ఒక్కసారి. నాకు డౌట్ అక్క, కాళ్ళు పెట్టుకుంటే మెట్టంట. నిజంగా ఇప్పుడు మెట్టు అంటే మా సైడ్ ఏమంటారు, అంటే స్టెప్స్ అంటాం మా సైడ్. తెలంగాణలో మెట్టు అంటే స్టెప్స్, మెట్లు ఎక్కుతున్నాము, మెట్ల మీద ఉన్నాము ఇట్లా అంటారు మా సైడ్. మళ్ళీ మెట్టే అంటే కాలుకి పెట్టుకునేది ఆడవాళ్ళది. సో ఇప్పుడు మెట్టు అంటే ఏంటి? స్టెప్పా, చెప్పా, లేకపోతే కాలిగుండే మెట్టెనా? చెప్పేనా? అమ్మాయి ఇన్ని రోజులకు దొరికింది అయ్యా నాకు. మెట్టుతో కొడతాను నా కొడక అంటే చెప్పుతో కొడతానని అర్థం. మీ వీడియోస్ లో యూజ్ చేసేది అయితే లోపల నా కొడక. అవునా? మీరా? ఈయనేనా? అసలుకి ఎంత బాగా వచ్చి వీడియోలు అదే వస్తారు, ఫొటోస్ దిగినప్పుడు అది చెప్పించుకుంటారు. ఓసారి లోపల రాకూడదు కానా అంటారు. నాకు ఎట్లా అంటే లోఫర్నా అని సిచ్యువేషన్ తగ్గట్టు అయితే అంటాము. సడన్ గా లోఫర్నా కొడుకంటే ఏం బ్రో నన్నుకి అంటున్నావా? స్లాంగ్ చాలా యూజ్ అవుతుంది, బెనిఫిట్ అని చెప్పొచ్చు కదా నిజంగా. అంటే ఈ స్లాంగ్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రొట్టెగాడు అని ఒక పిల్లోడు ఉంటాడు, రాయించుకొని కొడతాను అని ఒక డైలాగ్ ఉంటది. అది వాడు స్లాంగ్ లో బూత్ గా చెప్తాడు. కానీ దానికి ఎక్కువ మంది మీ సైడ్ అంతా కూడా ఫుల్ ఫ్యాన్స్ ఉంటారు వాడికి. చిన్న పిల్లోడు ఆ స్లాంగ్ లో అట్లా మాట్లాడుతుంటే అని. కానీ కొన్ని వర్డ్స్ నిజంగా బాగా క్లిక్ అవుతాయి కదా. సో మీకు క్లిక్ అయిన వర్డ్ లోపల నా కొడక. మేము క్లిక్ అవ్వడానికి దేవుని దయ వల్ల మా స్లాంగే మాకి కాపాడింది. నిజంగా మామూలు స్లాంగ్ లో అందరూ చేస్తారక్క, ఏం చేసినా యూనిక్ ఉండాల, అందరిలో కంటే మనం వెరైటీగా ఉండాల. అట్లా మా స్లాంగ్ కొంచెం మన స్లాంగ్ నాకు అనంతపూర్ అబ్బాయిల దగ్గర కానీ అమ్మాయిల దగ్గర కానీ నాకు నచ్చేది ఒక పాయింట్ ఏంటి తెలుసా? మన అని మాట్లాడతారు, ఏది మాట్లాడినా సరే. అరే మన ఇంటికాడ ఇది ఉందిరా. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు జస్వంత్ అని. సో తను మాట్లాడేటప్పుడు, మధు మన ఇంటికాడ ఈ రోజు చెట్లు పీకిచ్చినాం మధు, మన అంటే ఇల్లు వాళ్ళదే, పొలం వాళ్ళదే, అన్ని వాళ్ళవే. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం మన 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 నాన్న ఇలా చేస్తున్నాడు, ఆ అమ్మిలా మాట్లాడుతు అంటే కలుపుకుపోతారు అనమాట. అంతా మన వాళ్ళే అనే ఒక అది ఉంటది. కానీ ఒకవేళ తేడా వస్తేనా శవం మీదకి వెళ్ళైనా దాటిపోతారు, కానీ వెనక్కి తిరిగి చూడు కదా. నిజం అదే, అవునా? నిజమే అంటే నిజమే. నేను ఇంత మాట్లాడతా, నేను బాగా మాట్లాడతాను. ఖచ్చితంగా ఓకే, నేను మీ సైడే తిరుగుతాను. ఓకే, శివ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి, పెళ్ళైంది కదండి, అంత బాగుందా అండి? చాలా బాధగా ఉందా అండి? ఇంత ఆలోచిస్తున్నారు? ఆల్ గుడ్. 1 word ఆన్సర్స్. ఎంత కష్టపడి యాంకర్, కానీ 1 word. మీరెంతనన్నా చచ్చిపోండి, నేను మాత్రం
నాలానే ఉంటా, నేను మాట్లాడా. ఓకే, ఈ మాట్లాడతాక అట్లేం లేదు. స్కోప్ ఇవ్వట్లేదా? తొక్కేస్తున్నాం అనుకుంటా మేము. అవునా, తొక్కేస్తున్నామా అండి? అయ్యో ఏం sorry. లేదు ఏం లేదు అట్లేం ఏం లేదు ఏం లేదు, ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే ఓకే, ఇంకా ఏమన్నా చెప్పండి, మీరు చెప్పండి మీ వీడియోస్ గురించి, మీ అనంతపూర్ గురించి చెప్పండి. మీ ఊరు గురించి మీరు చెప్పరా? వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీకేంటి ఊత పదం? ఊతపదం ఏం లేదు. అంటే మేము ఏం మాట్లాడినా మాకు కామన్ గానే అనిపిస్తుంది. వీడియోస్ లోనైనా బయటైనా మేము ఎట్లా నార్మల్ గానే మాట్లాడుకున్నాం కదా, కానీ వినే వాళ్ళకి అదే అట్లా దాన్ని కామెడీగా